ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కల్కి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. మహాభారతం సైన్స్ ఫిక్షన్కు ముడిపెడుతూ తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు వసూలు చేసింది. కల్కి 2898 ఏడి జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు 191.5 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు 107 కోట్ల వసూళ్లను సాధించింది. మూడో రోజు 116.5 కోట్లు రాబట్టి మొత్తంగా 415 కోట్లు కొల్లగొట్టింది. ఇక నాలుగో రోజైన ఆదివారం వీకెండ్ కావటంతో 140 కోట్లు రాబట్టింది. దీంతో ఫస్ట్ వీకెండ్లో 500 కోట్ల క్లబ్లో చేరటంతో పాటు మొత్తంగా 4 రోజుల్లో 555 కోట్ల గ్రాస్ రాబట్టి RRR తర్వాత రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లకు పైగా రాబడుతుందని అంటున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీ దత్ 600 కోట్ల భారీ బడ్జెట్తో కల్కి 2898 ఏడి సినిమాను నిర్మించారు. కల్కిలో భారీగా తారాగానం ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు చేయగా దిశా పటాని, శోభన, అన్నాబెన్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి, ఆర్జీవి, అనుదీప్, అవసరాల శ్రీనివాస్, ఫరియా అబ్దుల్లాలు గెస్ట్ రోల్స్ చేశారు. ఏదేమైనా కల్కి సినిమాతో ఇండియన్ సినిమా మరో స్థాయికి వెళ్ళిందనే చెప్పాలి.